హలో ఆల్, వెల్కమ్ టు ద లాస్ట్ డే ఆఫ్ ద లక్షద్వీప్ ట్రిప్. నిన్న రాత్రి 6 గంటలకల్లా కొచ్చిన్కి షిప్ స్టార్ట్ అయ్యింది. మార్నింగ్ వచ్చేప్పటికి ఇంకా దరిదాపుల్లో ఎక్కడా కనిపించట్లేదు పోర్టు. సో వాతావరణం ఏమో చాలా కూల్గా ఉంది, వర్షం పడేలాగా. ఎక్కడో దూరంగా ఒక షిప్ కనపడతా ఉంది చూడండి. అడపా ఒక షిప్ ఏదో అట్లా కనపడినట్టుగా ఉన్నాయి. ఇంకా ఈరోజు సూర్యోదయం కూడా అవ్వలేదు. అక్కడ ఇప్పుడే సూర్యుడు రాబోతా ఉన్నాడు. అందరూ ఏంటంటే ఎప్పుడు లాస్ట్ రోజు ఎలా ఉంటుందంటే ఇక అయిపోయింది కదా, ఎప్పుడు పోర్ట్ వస్తాయి, ఇప్పుడు దిగిపోదామా అనే వర్షంలో ఉంటారు. ఈలోపు బ్రేక్ఫాస్ట్ కాల్ చేశారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నూడిల్స్, అలాగే రెగ్యులర్గా ఉండే బ్రెడ్, జాము, ఎగ్, అలాగే కార్న్ఫ్లేక్స్, ఇవి రెగ్యులర్గానే ఉంటాయి. టీ, కాఫీ. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా టైం పట్టేలా ఉందిలే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి పైకి వచ్చాం. పైకి వచ్చి డెక్ పైన చూస్తే అప్పుడు వర్షం పడి ఆగిపోయిందనమాట. అదిగోండి, అక్కడక్కడ మనకి షిప్లు కనపడుతూ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే మనం కొంచెం పోర్ట్కి దగ్గరకు వస్తున్నాము అని. వర్షం పడేసరికి జనాలందరూ వెళ్ళిపోయారు యాక్చువల్గా. అది కూడా మేఘామృతం అయింది. సో ఈరోజు వాళ్ళు మనకి చెప్పిన షెడ్యూల్లో ఏంటంటే 10 o'clock నుంచి 2 o'clock లోపు పోర్ట్లో దింపుతామని చెప్పారు. అయితే అనుకున్న టైం కన్నా ముందే వచ్చింది ఇది. షిప్ అయితే 11 o'clockకి మన కరెక్ట్గా దింపేశారు. ఇంకా చాలా షిప్లు కనపడుతున్నది. ఇవ్వండి షిప్స్ ఉన్నాయి చూడండి. పోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఏంటంటే ఈ షిప్స్ ఉంటాయి, రకరకాల చిన్న షిప్స్ దగ్గర నుంచి పెద్ద షిప్స్ దాకా చాలా కనపడుతూ ఉంటాయి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి మనం పోర్ట్ దగ్గరకు వచ్చేసాము అని. సో ఈరోజు షెడ్యూల్లో వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఈ మస్టర్ స్టేషన్ ఉంది కదా, అక్కడికి రండి అందరూ, కెప్టెన్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాము, కెప్టెన్ కనుక ఒప్పుకుంటే లోపల కంట్రోల్స్ అన్నీ చూపిస్తాము అని చెప్పారు. ఈలోపు ఏం చెప్పారంటే, మన లగేజ్ ఉంటుంది కదా, సూట్ కేసు అవన్నీ అందరూ రూమ్ బయట పెట్టేసేయమన్నారు. ఒకవేళ ఎవరికైనా అర్జెంటుగా వెళ్ళాలి అనే వర్షన్ ఉంటే మాత్రం వాళ్ళనైతే మీరే తీసుకెళ్ళిపోండి, డైరెక్ట్గా ముందే దిగేసేయచ్చు, మీకు ఛాన్స్ ఇస్తాం దిగేయడానికి అని చెప్పారు. అర్జెంటుగా వెళ్ళే వాళ్ళకి. లేదు అనుకున్న వాళ్ళందరినీ సూట్ కేసులు బయట పెడితే వాళ్ళు షిప్లో నుంచి కింద పెడతారు. ఇంక అక్కడి నుంచి మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఒక షిప్ అప్పుడే పోర్ట్లో నుంచి వస్తుంది బయటికి. మనం పోర్ట్లోకి వెళ్తూ ఉన్నాం, అది పోర్ట్లో నుంచి వస్తూ ఉంది. ఈ పోర్ట్లో రకరకాల షిప్స్ ఉన్నాయి యాక్చువల్గా. మనకి 5 days ట్రిప్, లక్షద్వీప్ ట్రిప్లో డే 1 వచ్చేటప్పటికేమో కొచ్చిన్ నుంచి స్టార్ట్ అవుతాము. మధ్యాహ్నం 2 గంటలకు ఆ ప్రాంతం స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫస్ట్ రోజు కవరతి క్యాపిటల్, అక్కడికి వెళ్తాము. ఆ రోజు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమో కల్పెని, థర్డ్ డే ఏమో మనకి మినీకాయ్. 3 చూపిస్తారు. పైన ఏదో ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నాయి, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, ఏరోప్లేన్స్ తిరుగుతూ ఉన్నాయి, ట్రైనింగ్ అనుకుంటాను, పైలట్ ట్రైనింగ్స్దే తిరుగుతూ ఉన్నాయి. సో 3వ రోజు 4వ రోజు మినీకాయ్ ఐలాండ్ అయిపోగానే సాయంత్రం బయలుదేరి నెక్స్ట్ రోజు కొచ్చిన్కి వస్తుంది. ఇందులో ఏంటంటే, ఒకవేళ కొచ్చిన్కి వచ్చే టైం కనుక 11:30 కన్నా ఎక్కువ అయితేనేమో వాళ్ళు ఆ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. 11:30 లోపు అయితే మాత్రం లంచ్ మాత్రం ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు. సో మా షిప్ కరెక్ట్గా 11 o'clock కల్లా వచ్చేసింది కొచ్చిన్ పోర్ట్కి, కాబట్టి లంచ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. స్కూబా డైవింగ్ వచ్చేటప్పటికేమో ఎయిదర్ మీకు ఒప్పుకుంటే కవరతీలో అన్నా చేయండి, లేదు అని అంటేనేమో మినీకాయ్, ఈ రెండిట్లో చేయండి. ఎందుకంటే కోరల్స్ బాగున్నాయి, ఫిషెస్ అన్నీ బాగున్నాయి స్కూబా డైవింగ్కి. కయాకింగ్కి వచ్చేటప్పటికి మాత్రం మీరు మినీకాయ్లో చేయండి. ఎలాగో వాళ్ళు ఫ్రీ ఇస్తారు కాబట్టి మినీకాయ్లో చేసుకోవడం బెటర్. ఎందుకంటే ముందు మేము మనీ కట్టి మరీ చేసాం, కానీ కొంచెం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళకైతే భయంగానే చేయాల్సి వచ్చింది. కాబట్టి మినీకాయ్ అయితే ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక 1 kilometer లోపలికి వెళ్ళినా కానీ నడుం దాకా కూడా నీళ్లు ఉండవు, కాబట్టి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే ఫ్రీ, మనీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి
మినీకాయ్ చేయండి. మినీకాయ్‌లోనే మనకు చాలా రైడ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఆ రైడ్స్ అవన్నీ మినీకాయ్‌లో పెట్టుకోవాలి. ఏదైనా కొన్ని రైడ్స్ ఏమన్నా అక్కడ స్నార్కెలింగ్ వచ్చేటప్పటికేమో కల్పెనీ కరెక్ట్ స్నార్కెలింగ్‌కి. మనీ ఏం పే చేయరు. వాళ్ళు అలా ఫ్రీగానే ఇస్తారు కాబట్టి. ఇప్పుడు ఇంకో హెలికాప్టర్ ఇప్పుడే వెళ్తా ఉంది. ఇక్కడ ఆర్మీ బేస్ స్టేషన్ ఉన్నట్టుంది. ఆర్మీ వాళ్ళ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. చిన్న డార్నియర్ ప్లేన్స్ తిరుగుతున్నాయి. పైలట్ ట్రైనింగ్ అనుకుంటాను. ఒక రౌండ్ వేస్తున్నారు, ఒక రౌండ్ వేసేసి దిగేస్తున్నారు వెళ్ళి. సో వస్తూనే ఉన్నాయి మనం పోర్ట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు. అదిగోండి ఇంకోటి వచ్చింది. సో ఒకటి తర్వాత ఒకటి. ఇది కింద ఒక చిన్న షిప్ కనపడుతుంది చూడండి, అది ప్యాసింజర్ షిప్ యాక్చువల్గా. ఇదేంటంటే వాటర్ ట్యాక్సీ అనమాట. సో వాటర్ ట్యాక్సీ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాయి ఇవి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇప్పుడు కేరళలో మనం రెగ్యులర్ చూసేది అవేగా. సో అదే అనమాట. అది అక్కడ ఆగుతుంది చూడండి, అక్కడ ఆగిద్ది. ఆగిన తర్వాత వెళ్తుంది. అదిగోండి ఆగింది. అక్కడ ఇది ఉంది జెట్టి. ఆ జెట్టి దగ్గర ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ బిల్డింగ్ గుర్తుందా, మనం ఫస్ట్ యాక్చువల్గా ఎక్కింది ఇక్కడ ఎక్కాము బస్సు. వాళ్ళు ఇక్కడ చెకింగ్ అంతా చేశారు ఈ టెర్మినల్లో. చేసిన తర్వాత వెనక పక్క బస్సు పెట్టారు. ఆ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ అట్ని ఆ బస్సు ఇదంతా బయట తీసుకొచ్చింది అనమాట. ఇటు నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళింది. అది వాటర్ ట్యాక్సీ కూడా బయలుదేరింది. ఈ సిమెంట్ కంపెనీలు ఇక్కడ సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. జువారీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ పెద్ద గోడౌన్స్ అనుకుంటాను. ఇవన్నీ ఉన్నాయి. అదిగోండి పక్కన అక్కడ ఆగి ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, ఏదో కాలేజ్ స్టూడెంట్స్. అందరికి టాటా చెప్తున్నారు. మనం కూడా టాటా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది ఉన్నారు, వాళ్ళు ఫ్యాకల్టీతో వచ్చినట్టున్నారు స్టడీ టూర్కి. ఇదిగోండి ఇది కదిలింది చూడండి. దీని మీద చెన్నై అని ఉంది. చెన్నై నుంచి వచ్చింది అనమాట ఇది. సో ఇది ఏంటంటే అక్కడి నుంచి కదిలింది. అక్కడి నుంచి కదిలితే నేను ఇంకా వెళ్ళిపోతుంది అనుకున్నాను. తీరా చూస్తే ఇటు పక్కకు వచ్చింది. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి పుష్ చేస్తూ ఉంది. సో ఈ పోర్ట్లోకి అయితే ఫాస్ట్గానే వచ్చింది, కానీ పోర్ట్లోకి రాగానే ఒక పైలట్ ఎక్కాడు దీనిలోకి. ఆ పైలట్ ఎక్కిన దగ్గర నుంచి మాత్రం స్లో, వాళ్ళ రూల్స్ ప్రకారం చాలా స్లోగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం. ఏది పోర్ట్లోకి రావడం దగ్గర నుంచి మొత్తం మళ్ళీ పోర్ట్కి అదే జట్టి దగ్గర తీసుకెళ్ళటం కానివ్వండి, అక్కడ డాక్ చేయటం కానీ, ఈ ప్రొసీజర్ మొత్తం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అనుకోండి. అందుకోండి అటు నుంచి తిరిగి వచ్చి ఇటు వచ్చింది అనమాట టగ్ బోట్. ఇటు వచ్చింది కానీ ఏం పుష్ చేయట్లేదు, ఊరికే దాన్ని అట్లా తాడు పట్టుకుని కూర్చుంది అంతేగాని పుష్ ఏం చేయలేదు యాక్చువల్గా అయితే. కథ టగ్ బోట్ మీద చెన్నై అని ఉంది. చెన్నై నుంచి వచ్చింది కాబోలు. అదిగోండి ఆల్మోస్ట్ మనం ఉండాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ప్యారల్గా సైడ్కి పుష్ చేయాలి. సో ఆ సైడ్కి స్లోగా పుష్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా. మనం ఆ రోజు ఎక్కింది కూడా ఇక్కడే యాక్చువల్గా అయితే. ఎందుకంటే దాంట్లో కోల్ ఉంది ఆ గోడౌన్లో. ఆ రోజు మన ముందు కోల్ షిప్ ఒకటి ఉంటే ఆ షిప్లో నుంచి కోల్ దింపి ఆ గోడౌన్లో పోస్తూ ఉన్నారనమాట. సో ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చి సుమారుగా 11:30 అవుతుంది. చూడండి అయిపోయింది, షిప్ వచ్చేసింది ఆల్మోస్ట్. అది తాడు కూడా పెట్టేస్తూ ఉన్నారు. చాలా స్లోగా తీసుకొచ్చారు, షిప్ డ్యామేజ్ అవ్వకూడదు కదా. అది నా పిల్లలు వచ్చారు. పిల్లలు అక్కడి నుంచి ఇటు మూవ్ అయ్యి నడుచుకుంటూ వచ్చారు. వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా చాలా స్లోగా జరిగింది డాకింగ్ ప్రాసెస్ మాత్రం. స్పీడ్గా జరిగితే షిప్ డ్యామేజ్ అయిపోతుంది కదా.
సో అందుకని నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అనుకుంటాను. వచ్చారు, చాలా స్లోగా వాళ్ళే డాక్ చేశారు. డాక్ చేసిన తర్వాత వాళ్ళు బ్రిడ్జ్ చేశారు. ఈలోపు ఒకసారి కెప్టెన్ ఓకే అన్నారని లోపలికి తీసుకెళ్లారు అందరినీ. అదిగోండి ఎంవి కవరతి 700 ప్యాసింజర్స్ కమ్ 160 మెట్రిక్ టన్స్ కార్గో షిప్ లక్షద్వీప్ పీపుల్ కోసం. లోపల చూడండి ఎక్విప్మెంట్ అంతా ఇలా ఉంది. అదిగోండి అంతా శాటిలైట్స్ ద్వారా జరుగుతుందట, రాడార్స్ శాటిలైట్లు అదిగోండి అలా ఉంది. కాసేపటి కెప్టెన్ వచ్చాడు. కెప్టెన్ వచ్చేసి మీరు వీడియోస్ తీయటానికి లేదు, తీయకూడదు, నేనేదో అలౌ చేశాను చూస్తానంటే మీరు అలా తీస్తే ఎట్లా అది ఇదని అన్నారు. సో వన్స్ ఒకసారి షిప్ లోపల చూడొచ్చు అనగానే అందరూ వచ్చేసారు. బ్యాచ్లుగా లోపలికి పంపించారనమాట ఎలా ఉంటుంది అనేది. సో వీళ్ళకైతే మల్టిపుల్ రాడార్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్గా. మల్టిపుల్ రాడార్స్ ఉన్నాయి. ఆటో పైలట్లో పెడతారా లేకపోతే మీరు నడుపుతారా అని అడిగారు. ఆటో పైలట్ ఉంటుంది, పోర్టుకు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లా పైలట్ నడుపుతారు అని చెప్పారు. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండి మనం దాన్ని సెట్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఈలోపు సరే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా దిగేసాము. సో అది చూడండి అలా దిగుతూ ఉన్నారు అందరూ. లగేజ్ అప్పటికి కింద ఉన్నాయి చూడండి, షిప్ పక్కనే పెట్టి ఉన్నాయి లగేజ్ అన్నీ. సో మేము కూడా దిగేసి ఒకసారి ఫైనల్గా చూసుకున్నాం. అలాగే డైరెక్ట్గా అక్కడి నుంచి 300 రూపీస్ తీసుకున్నారు రైల్వే స్టేషన్కి. సో స్టేషన్కి వచ్చేసి క్లాక్ రూమ్లో పెట్టేసి వెళ్ళి బయట భోజనం చేసేసుకొని మా ట్రైన్ 4:25కి కేరళ ఎక్స్ప్రెస్. సో ఇంకా కరెక్ట్ ఆన్ టైం వచ్చింది ట్రైన్ మాత్రం. సో ఆన్ టైం రాగానే ఇంకా వెంటనే మా ట్రైన్ రాగానే బోర్డ్ చేసేసాం. ఇట్లా మా లక్షద్వీప్ ట్రిప్ మొత్తం ముగించాము. బట్ ట్రిప్ అయితే మాత్రం వర్త్. ఇందులో కొన్ని ఈ ట్రిప్ కాస్ట్ ఒకటి, ఎలా ఏంటి ఏం చూపిస్తారు ఇలాంటిదంతా ఒక వీడియోలో ఎలా బుక్ చేసుకోవాలి ఇదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మా నెక్స్ట్ ట్రిప్స్ కూడా రాబోతూ ఉన్నాయి. కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా రాగానే కేరళ కొంచెం ముందు రాగా అలువా అనే స్టేషన్ వస్తుంది. అలువా స్టేషన్ దాటగానే ఎయిర్పోర్ట్ ఉంది చూడండి, అదిగోండి ఇండిగో ప్లేన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ప్లేన్స్ అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ. ఈ ఎయిర్పోర్ట్కి ఏంటంటే ఈ సోలార్, ఇదిగోండి ఇక్కడ సోలార్ ఉంది చూసారా, సోలార్తో రన్ అయ్యే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. అవార్డ్స్ కూడా ఉన్నాయి దీనికి. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మీకు ఓవరాల్ ట్రిప్ ఎలా జరుగుతుంది, ఏంటి మనం ఏం తీసుకెళ్ళాలి ఇలాంటివన్నీ చెప్తాను. అండ్ బెస్ట్ టైం ఎప్పుడు ఇవన్నీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.